ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగియుండునని వారితో చెప్పాను. యోహాను 8:12. మనం షునేము స్త్రీ గురించి మాట్లాడుకున్నాం. ఆమె దైవజనునికి ఒక గది ఏర్పాటు చేసి అందులో మంచం, బల్ల, కుర్చీ, దీపస్తంభం ఉంచింది. దీపస్తంభం వెలుగు ప్రత్యక్షత, ప్రకాశత మొదలగు వాటిని సూచిస్తుంది. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభమును మీదనే పెట్టుదురు. యేసు ప్రభు చెప్పాడు, మనం రహస్య క్రైస్తవులంగా ఉండేందుకు పిలువబడలేదు. మనం యేసు ప్రభుని కొరకు ప్రకాశించాలి. యేసు ప్రభు నామాన్ని గుర్తెరిగిన వారమై ఆకాశంలో ఎగిరే జెండా ఉండేంతగా ఉన్నతంగా మనమెంతో ఆయనను హెచ్చించాలి. ప్రతి చోట మనం ఆయన సాక్షులంగా పిలువబడాలి. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అన్నాడు, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అని చెప్పాడు. నేను ఆయన కొరకు ప్రకాశిస్తున్నాను గనుక పరలోక తండ్రి నాయందు ఆనందిస్తున్నాడని నేను గట్టిగా చెప్పగలను. అయితే నీ సంగతి ఏమిటి? ప్రార్థన. యేసు ప్రభువా, ఎప్పుడు నీ కొరకు నేను ప్రకాశించాలని నీవు కోరుచున్నావు కనుక దాని కొరకు కావలసిన వనరులన్నిటితో నన్ను సిద్ధపరిచినావు. ఈ భయంకర లోకంలో నేను ప్రకాశించుటకు అవసరమైన శక్తిని నీ నుండి పొందుటకు నేను నిన్ను వెన్నంటి ఉండుటకు సహాయం చేయము. సాటిలేని యేసు ప్రభుని ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.